మాట్లాడతాడంట, చూద్దాం ఏం మాట్లాడతాడు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంచి కిచిడి ఉండిపోతుంది. నాకైతే సొల్లు కారిపోయేలా ఉంది ఫ్రెండ్స్. అర్జెంట్ గా తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ అమ్మాయి తను ఒకటి కొట్టింది అనమాట ఫ్రెండ్స్. ఇదైతే చాలా జోకులా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతిని. ఈరోజు మా అమ్మ అయితే కిచిడి వండుతుంది అనమాట. అంగోండి ఫ్రెండ్స్, అందులో ఫస్ట్ నూనె అయితే వేసింది. బంగాళదుంపలు, బినిస్కాయలు, ఉల్లిపాయలు ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అయితే వేస్తుంది అనమాట మా అమ్మ. అందులో చూసారా అవి అయితే వేసింది ఫ్రెండ్స్. కిచిడి ఎలా వండుతారో అయితే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకుని వండుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మళ్ళీ మిక్స్ అయితే చేస్తుందమ్మా. నూనె వేసినాక ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీరలు, బంగాళదుంపలు అవి వేసింది ఫ్రెండ్స్. వేసినాక మిక్స్ చేసింది, దంచి పెట్టింది కదా, కనిపించినాయి పెట్టింది, అందులో వేస్తారనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మా తమ్ముడు అయితే ప్రస్తుతానికి మిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు మమ్మీ అయితే ఇందులో బియ్యం వేస్తుంది. బియ్యం ఇలాగా కిచిడి ఉండటం మీకు చాలా టేస్టీగా అంతా బాగుంటది ఫ్రెండ్స్. మీరు కూడా చూసుకుని వండుకోండి ఇలాంటి కిచిడి అన్నది. అందులో బంగాళదుంప, బినిస్కాయలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. పుదీనా ఇంకా ఎల్లుల్లిపాయ అయితే అందులో వేయబోతుందమ్మా. బోల్డ్ డబ్బులు వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు నిజం డబ్బులు అనుకుంటున్నారు, ఇదైతే డూప్లికేట్ ఫ్రెండ్స్, డూప్లికేట్. సరే ఫ్రెండ్స్, మీకైతే చెప్పడం మర్చిపోయా, అదే అల్లము ఇంకా అది ఉంది కదా, అదే ఎల్లుల్లిపాయలు వేసింది, మిక్స్ కూడా చేసేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూద్దాం కిచిడి అన్నది ఎలాగా అవుతుందో. జీరా రైస్ వేస్తే మనకి చాలా బాగుంటది అన్నమాట కిచిడి అన్నది ఫ్రెండ్స్. అసలు ఇడికి కలుపుతాం రాదనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. న్యూ వ్యూవర్స్ కూడా చేసుకోండి నా వీడియోని. 3 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. 6 గ్లాస్ వాటర్ వేయాలన్నమాట. ఇదిగోండి 3 గ్లాస్ రైస్ వాటర్ అయితే వేసాం మేము. ఆ నీళ్ళు బాయిల్డ్ అయ్యే వరకు అలా పెట్టామన్నమాట ఫ్రెండ్స్. చూడండి అదైతే బాయిల్ చేస్తుంది కదా, అది బాయిల్డ్ అయినాక 3 గ్లాస్ బియ్యం అయితే తీసుకుంది కదా మా మమ్మీ అయితే. బియ్యం అయితే కడగాలన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్. అది బాయిల్డ్ అయితే అయింది. ఇప్పుడు అందులో బియ్యం వేసింది మమ్మీ అయితే. రైస్ అయితే వేసింది అందులో, చూసారా చూడండి, అందులో రైస్ అయితే వేసింది. ఇప్పుడు అదైతే బాయిల్డ్ అయితే అయింది, అందుకని అందులో రైస్ వేయాలి. కడిగేసి అందులో రైస్ వేసినాక కొద్దిగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. మిక్స్ చేసినాక మమ్మీ అయితే ఉప్పు వేస్తుంది అనమాట. 2 చెంచాలు అయితే వేసింది మమ్మీ అయితే ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసింది ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే కోస్తుంది అనమాట ఫ్రెండ్స్. తమ్ముడు ఏదో మాట్లాడతాడంట, చూద్దాం ఏం మాట్లాడతాడో. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంచి కిచిడి ఉండిపోతుంది. నాకైతే సొల్లు కారిపోయేలా ఉంది ఫ్రెండ్స్. అర్జెంట్ గా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మాయి తను ఒకటి కొట్టింది అనమాట ఫ్రెండ్స్. ఇదైతే చాలా జోకులా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే వేసేసింది అనమాట ఫ్రెండ్స్. వేసేసి మిక్స్ అయితే చేసింది. మళ్ళీ మా విక్కి ఏదో మాట్లాడతాడంట. ఇందాక కామెడీ అయితే అయింది, ఇప్పుడు ఏమవుతుందో ఇంకా తెలియట్లేదు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నేను తర్వాత నీతో మాట్లాడతానే. బాయ్ బాయ్ అయితే చెప్పేశాడు. ఇందాక జోకేశాడు కదా, ఆడికి కుళ్ళొచ్చిందేమో, అందుకని వెళ్ళిపోయాడు. తర్వాత మాట్లాడిపిస్తానులే ఫ్రెండ్స్. కిచిడి అయితే అయిపోయింది అనమాట. టేస్ట్ కొంచెం తర్వాత చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు వేడిగా ఉంటుంది అనమాట. మన కిచిడి అయితే రెడీ అయిపోయింది అనమాట. రండి ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఇందులో నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. పెరుగు చట్నీ వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలాంటి కిచిడి కావాలంటే మీరు కూడా వండుకోవచ్చు. మీకు టేస్ట్ చేద్దాం నిమ్మకాయ పిండుకో. సూపర్ ఉంది ఫ్రెండ్స్ కిచిడి అయితే. మీరు కూడా ఇలాంటి కిచిడి వండుకుని తినండి, మీకు చాలా మట్టిగా అయితే నచ్చుతుంది. నేను అనుకుంటున్నా 100% మీకు నచ్చుతుందని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. న్యూ వ్యూవర్స్ కూడా నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్.